నమస్తే సార్. నమస్తే నమస్తే అబ్బాయి, బాగున్నావా? బాగానే ఉన్నానండి. సమాజానికి మంచి సందేశం ఒకటి ఇవ్వండి. సమాజానికి మంచి సందేశాలు ఎన్నో ఉన్నాయి, కానీ వసంతరావు చెప్తే వినేవాళ్ళు తక్కువైనారు. సమాజానికి మంచి సందేశం అంటే మా అనుభవం 70 ఏళ్ల క్రితానికి ఉన్న సమాజానికి ఇప్పటి సమాజానికి తేడా ఏంటంటే, అప్పుడు శ్రమ దోపిడీ ఉండింది. ఉన్నవాడు లేనివాడిని ఎట్టి చాకరీ చేయించుకొని బాగా దోచుకునేది ఎక్కువ ఉండింది సమాజంలో. ఈనాడు శ్రమశక్తికి విలువ పెరిగింది. ఆనాడు పని చేస్తే పెట్టుబడిదారుడు పని చేసినటువంటి కార్మికుడికి ఇచ్చినంత తీసుకొని పోవాలి. నాకు ఎంత ఇయ్యి అని అడిగే హక్కు ఆనాడు సమాజంలో చెల్లుబడి కాల. ఇప్పుడు ఈనాడు శ్రమశక్తి చేసేవాడు ఇంత ఇస్తేనే చేస్తాను, లేకపోతే నేను చేయను అనేది చెల్లుబాటు అవుతుంది. బెదిరిస్తే కుదరదు. ఇప్పుడు బెదిరింపులు కుదరవు. చెల్లుబాటు చేసేవాడిదే చెల్లుబాటు, ఇచ్చేవాడిది వాడు అడిగినంత ఇస్తేనే. అయితే ఎక్కడ దెబ్బ కొడుతుందంటే, కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు, తాగుడికి నాశనం చేస్తున్నారు. అక్కడ ఆనాడు ఆరోగ్యంగా ప్రజలు కష్టపడి ఏదో తక్కువ ఇచ్చినా తిన్నా ఆరోగ్యంగా బతికినారు. కానీ ఈనాడు ఎక్కువ సంపాదిస్తున్నారు, వ్యసనాలకు లోనవుతున్నారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఆయుష్ కూడా నాకు తెలిసి ఎంతోమంది తాగుబోతులు 40 ఏళ్ళకే 50 ఏళ్ళకే చనిపోతూ ఉన్నారు. ఎందుకు కారణం అంటే తాగుడే కారణం, ఇంకేం కారణం కాదు. కాబట్టి తాగుడు లేకుండా శ్రమశక్తి చేసుకొని ఆరోగ్యంగా జీవిస్తే ఈనాడు బ్రతుకు తెరువుకు చాలా అవకాశాలు ఉన్నాయి. మా అప్పుడు ఇన్ని అవకాశాలు లేవు. బ్రతుకు తెరువుకు చాలా కష్టం. ఇక మనం చేసే తప్పులకి భగవంతుడిని కారణం పెట్టడం, ఇది ఒక బలహీనత అయిపోయింది సమాజంలో. మనం తాగుబోతులు అవ్వడం, అనారోగ్యాల పాలై చచ్చిపోతే భగవంతుడు నాకు ఈడికే ఇచ్చాడు ఆయుష్ అని చెప్పుకోవడం, అది పరిపాటి అయిపోయింది. అది అవగాహన లోపం వల్ల జరిగేటటువంటి కార్యక్రమాలు. నీ మంచితనం నీకు దేవుడిలాగా సహాయపడుతుంది. నీ మంచి అలవాట్లు నీకు దేవుడిలాగా సహాయపడతాయి. నీ మంచి కష్టం, నీ మంచి శ్రమశక్తి నీకు దేవుళ్ళలాగా సహాయపడుతుంది. అందులో అనుమానం ఏమీ లేదు. నువ్వు చేసే పొరపాట్లన్నీ భగవంతుడి మీద పెట్టడం చాలా తప్పు. నీ తప్పులు నువ్వు తెలుసుకొని బ్రతకాలి. ముసలితనంలో నీకు ఎవరు అన్నం పెడతారయ్యా అంటే, నువ్వు ప్రాయంలో సంపాదించి దాచుకున్న సొమ్ము ఉంటేనే నీకు ఆదుకుంటుంది. నువ్వు ప్రాయంలో సంపాదించి తాగి తిని పాడు చేసి అనారోగ్యాల పాలై చివరికి భార్య పిల్లల మీద ఆధారపడితే ఎవరు ఆదుకోలేరు నిన్నప్పుడు. అదే నువ్వు బాగా ఉన్నవంతుడిగా సంపాదించి దాచుకొని ఉంటే నీకు ఏదైనా జబ్బు చేసినా హాస్పిటల్కి పోవడానికి, వైద్యం చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి. బాగు చేసుకొని సుఖంగా జీవిస్తావు. నువ్వు పాడు చేసుకుంటే నువ్వు సుఖంగా జీవించలేవు, సరైన వైద్యం అందించుకోలేవు. కాబట్టి ముసలితనంలో నీకు ఎవరు అన్నం పెడతారంటే, నువ్వు సంపాదించిన ఆస్తి ఉంటేనే నీకు అన్నం పెడుతుంది. అది వాస్తవ సత్యం. రాత్రుల్లో నిద్ర పట్టాలంటే డాక్టర్లు ఎన్నో సలహాలు చెప్తుంటారు. అవన్నీ కాదు. నువ్వు పగులు కష్టపడి పని చేయి. ప్రతిరోజు, ఒకరోజు కాదు, ప్రతిరోజు 4-5 గంటలు ఎండలో చెమట పట్టేటట్టుగా కష్టపడి పని చేయి. రాత్రుల్లో నువ్వు నిద్రే నిన్ను పడదోస్తుంది. నువ్వు నిద్రపోవాలి. అంతా నిద్ర రావాలంటే ముందే అంటారు. నిద్ర రావాలి. ఇప్పుడు అలవాట్లు ఏంటంటే, ఎందుకురా మందు తాగుతావు అబ్బాయి అంటే, పగులంతా కష్టపడినా నేను మందు వేసుకోకపోతే నాకు నిద్ర రాదని ఎక్కువగా తాపినేస్తులు వీళ్ళందరూ అంటూ ఉంటారు. కాబట్టి అది తప్పుడు అలవాటు. తప్పుడు దానికి బానిసలు అయిపోయినారు. వాడు చేసే తప్పును కవర్ చేసుకోవడానికి మందు వేసుకోకపోతే నాకు నిద్ర రాదని చెప్పడం కేవలం అది తప్పు. చేసే వాళ్ళ తప్పును వాళ్ళు కవర్ చేసుకోవడానికి ఆ మాటలు చెప్తారు. అది తప్పు. కాబట్టి పగులు కష్టపడి పనిచేస్తే రాత్రుల్లో నిద్ర వస్తుంది. ప్రాయంలో సంపాదించి దాచుకుంటే ముసలితనంలో నీకు సహాయపడుతుంది. అది వాస్తవం. అది మంచి చక్కటి సందేశం. అందరూ తెలుసుకోవాలి. నీ ఆరోగ్య అలవాట్లే నిన్ను కాపాడతాయి. నువ్వు తిని తాగి చికా చేసుకుంటే నువ్వు అనారోగ్యం అవుతావు. నీ పొదుపే నిన్ను కాపాడుతుంది. నీ మంచితనమే ఊరంతా నీకు మంచిగా ఉంటారు. నీ నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. నీ అలవాట్లు మంచిదైతే నీ ఆరోగ్యం బాగుంటుంది. నీ పొదుపు మంచిగా ఉంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. ఇంతకన్నా సందేశాలు ఏం కావాలయ్యా? చాలా చక్కగా వీటన్నిటినీ పాటించి ఈ చెప్పినటువంటివి చాలా బాగా గుర్తుపెట్టుకొని ఆచరించండి. మళ్ళీ ఇంకో వీడియోలో
ఇంకా మంచి మంచి సందేశాలు ఇద్దాము. సర్లేదు సార్ మరి. రైట్.